క్యూనైన్ న్యూస్కు స్వాగతం. 2009వ సంవత్సరంలో ఉధృతంగా సాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి ఎందరో ఉద్యమ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు జస్సు అనిల్ కుమార్ను అప్పటి పోలీసులు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొంగి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. ఆ జైల్లో సైతం జస్సు అనిల్ కుమార్ అప్పుడు ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఒకవైపు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరోవైపు జైల్లోనే జస్సు అనిల్ కుమార్ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపు 3.5 రోజుల పాటు ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేయడం, బెయిల్ రావడంతో జైలు నుండి బయటికి రావడం జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ ఉత్సవాల భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి జస్సు అనిల్ కుమార్ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా శాలువాతో పూలమాలలతో సన్మానించడం జరిగింది. తనను సన్మానించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేయడమైనది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.